అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. కొంత సమయాన్ని పిల్లల కోసం కూడా కేటాయించింది. అంటే చాలామంది తల్లిదండ్రులు తమకున్న బిజీ కార్యక్రమాల వల్ల పిల్లల కోసం తగినంత సమయం కేటాయించలేకపోతున్నామని అంటుంటారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా రోజూ కాసేపు పిల్లలతో గడపటం అలవాటు చేసుకోవాలి. పిల్లలు చదువుల్లో రాణించటం కోసం తల్లిదండ్రులు రోజూ సమయం కేటాయించి చదివించాలని కాదు. ఇది ఒక పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఉద్దేశించింది. చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే సర్వస్వం కాదు. పిల్లలు భావి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను పడుతూ లేస్తూ నేర్చుకుంటారు. ఈ సమయంలోనే తల్లిదండ్రుల చేయూత చాలా అవసరం. రోజు కాసేపు పిల్లలతో గడపడం వల్ల చదువులో పిల్లలు ఎదుర్కొనే సాధక బాధకాలు తెలుస్తాయి. జీవిత విలువలు కొన్నింటిని అందించే అవకాశం కూడా లభిస్తుంది. చదువులో పిల్లలు కనబరిచే ప్రతిభకు కొలమానంగా మార్కులు మాత్రమే తీసుకోరాదు. ఆయా సబ్జెక్టులు ఏ మేరకు అవగాహన చేసుకుంటున్నారు, పరీక్షలు ఎలా రాస్తున్నారు, లోటుపాట్లు ఏమిటి, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని రాసే అలవాటు ఉందా లేదా, సమాధానాలు బట్టి వేస్తున్నారా, ఇలా వివిధ అంశాలపై టీచర్లను అడిగి తెలుసుకోవాలి. పిల్లలు వారి స్థాయికి తగినట్లు ప్రతిభ కనబరుస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్థాయికి తగినట్లు ఫలితాలు రావటం లేదంటే లోపం ఎక్కడ ఉందనేది టీచర్లతో మాట్లాడాలి. పిల్లలతోనూ చర్చించాలి. వాటి ఆధారంగా పాఠశాలలో టీచర్లు అదనంగా ఏం చేయాల్సి ఉంటుంది, తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలపై ఒక నిర్ణయానికి రావాలి. అలాగాక ఆశించిన ప్రతిభ కనపరచటం లేదని అసంతృప్తిగా ఉండటం, పిల్లలపై దాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేయటం సరికాదు. చదువులో ఇంకా బాగా రాణించాలంటే ఏం చేయాలి? ఆశించిన స్థాయిలో పిల్లలు ప్రతిభ చూపటం లేదని అనిపిస్తే టీచర్లతో చర్చించి అదనపు కోచింగ్ ఇప్పించటంలో తప్పేమీ లేదు. తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సరైన పర్యవేక్షణ లేకపోవటం, వైయక్తిక భేదాలకు తగినట్లుగా బోధించకపోవటం మొదలైన కారణాల వల్ల పిల్లలు వెనకబడితే కొంతకాలం పాటు ప్రత్యేక కోచింగ్ ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పాఠశాలల్లో పనిచేసే టీచర్లు సాయంకాలం లేదా ఉదయం పూట లోప నివారణ బోధన చేస్తుంటారు. ఇది శాస్త్రీయంగా జరిగితే పిల్లలు చదువులో స్థాయికి తగ్గ ప్రతిభ చూపగలుగుతారు. కానీ చాలామంది టీచర్లు పని ఒత్తిడి వల్ల లోప నివారణ బోధనపై అంతంత మాత్రంగానే దృష్టి పెడతారని, దీనివల్ల పిల్లలు చదువులో చాలా ఇబ్బందులు పడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. పిల్లలు చదువులో కనపరిచే ప్రతిభ. పిల్లలు మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు, మరేదైనా పని చేసేటప్పుడు ఏ తప్పు దొర్లినా వెంటనే దాన్ని సరిదిద్దాలని, లేకుంటే అది సరిచెయ్యలేని అలవాటుగా మారిపోతుందని మనలో చాలామంది పెద్దలు అనుకుంటారు. ఈ సిద్ధాంతం పట్ల కొంచెం ఆలోచించాలి. పిల్లలు నడవడం దగ్గర నుంచి రాయటం దాకా ప్రతి పని తప్పులు చేస్తూనే నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుల్ని ఒక క్రమంలో వాళ్లే సరిదిద్దుకుంటారు. తాము చేసే పని వల్ల తాము అనుకున్న ఫలితం రాకపోతేనే పెద్దలు చేసే పనికి తమ పనికి పెద్ద తేడా ఉన్నట్లు అనిపిస్తేను పిల్లలు దానికి అనుగుణంగా తమ తప్పుల్ని సరిదిద్దుకుంటారు. పిల్లలందరికీ ఇలా చేయటం తెలుసు. ప్రతి తప్పుని అదే పనిగా వెతికి పట్టుకునే పెద్దలుండే ఇళ్లల్లో సైతం పెద్దలు సరిచేసే తప్పుల కన్నా పిల్లలు తమంతట తాము సరిదిద్దుకునే తప్పులే ఎక్కువ. అంటే దీని అర్థం వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు అని కాదు. నిరంతరం పర్యవేక్షిస్తూనే ఎప్పుడు అవసరమో అప్పుడు మనం వెనక ఉండి నడిపించాలి. అంతేకాకుండా పక్కవారితో పోలుస్తూ
నీవు వారికంటే ముందు ఉండాలని, వారికంటే నీకు ఎక్కువ మార్కులు రావాలని మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మాటికి గుర్తు చేయకండి. ఎందుకంటే ఇతరులతో పోల్చటం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలకు దారితీస్తుంది. ఒకే తల్లి పిల్లల మధ్య కూడా పోలికల వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పోల్చటం వల్ల ప్రవర్తనాపరమైన సమస్యలు ఎదురవుతాయని కౌన్సిలింగ్ సైకాలజిస్టులు అనేక దృష్టాంతాలను చూపుతున్నారు. దీనికంటే ఇతరులతో కాకుండా పిల్లల గత పనితీరుతో పోల్చి తాము ఏమి ఆశిస్తున్నది పిల్లలకు విడమర్చి చెప్పడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. గత పరీక్షలో ఇంగ్లీష్లో ఏ గ్రేడ్ వచ్చింది, ఈసారి అన్ని పరీక్షల్లోనూ ఏ గ్రేడ్ కోసం ప్రయత్నించు అని చెప్పటం, గత పరీక్షల సమయంలో నీకు తోచిన విధంగా చదువుకున్న సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయి, ఈ పద్ధతిని ఈసారి అన్ని సబ్జెక్టులకు వర్తింపజేయి. ఇలా గత ఫలితాల్లో సంతృప్తికరమైన వాటిని గుర్తు చేస్తూ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశిస్తే సత్ఫలితాలు ఉంటాయి. మరికొన్ని అంశాలు రేపు చర్చించుకుందాం.